హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు శకుంతలాస్ హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్. ఈరోజు మినపసున్నుండలు చేస్తున్నాను. దానికి ఓ కప్పు మినపగుళ్ళు మూకుట్లో వేసి వేపుకుంటున్నాను. టెక్నికల్ ప్రాబ్లం వలన వీడియో వేసేది మిస్ అయ్యింది. అలా దోరగా వేపుకోవాలి. లాస్ట్లో ఇంకా దించేసే ముందు 2 స్పూన్లు బియ్యం వేసాను. మంచి సువాసన వచ్చాక తీసి అవి పూర్తిగా చల్లారబెట్టుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. మినపగుళ్ళు దగ్గరుండి కలుపుకుంటా వేపుకుంటే 10 నిమిషాలు పడుతుంది. నేను 1 కప్పు తీసుకున్నాను. అలా మెత్తగా పొడి చేసుకోవాలి మిక్సీలో. మీకు బరకనిపిస్తే జల్లించుకోండి. నాకు మెత్తగా పొడి అయింది. అలా నేను జల్లించుకోలేదు. నేను బెల్లంతోనూ పంచదారతోనూ చేయకుండా పటిక బెల్లంతో చేస్తున్నాను. ఇది సంవత్సరం దాటిన పిల్లలతో సహా ఎవరైనా తినొచ్చు. పటిక బెల్లం హెల్త్కి మంచిది. ఆ కప్పుతోనే మినపగుళ్ళు తీసుకున్నాను నేను. అదే కప్పుతో 3/4 కప్పు పటిక బెల్లం పొడి తీసుకున్నాను. దాన్ని మిక్సీ జార్లో వేసి చితక్కొట్టి ముందు పటిక బెల్లం మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకున్నాను. అది వేసి మొత్తం కలిసేట్టు కలుపుకొని ఇప్పుడు నెయ్యి ఒక 3/4 కప్పు తీసుకున్నాను. ఇంట్లో చేసిన నెయ్యి అన్నది. ఇంట్లో చేసిన నెయ్యితో చేసుకుంటే సున్నుండలు మంచి సువాసనగా ఉంటాయి. అది పొయ్యి మీద పెట్టి వేడి చేసుకుని గోరువెచ్చని నెయ్యితో కలుపుకోవాలి. అప్పటికప్పుడు కరిగించిన నెయ్యితో చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. కొద్దిగా వేసుకుంటా కలుపుకోవాలి. ఎక్కువ మినపసున్నుండలు చేసుకునేట్టయితే మొత్తం ఒకసారి నెయ్యి వేసి కలుపుకోకుండా కొంచెంగా నెయ్యి వేసి కొద్దిగా ఉండలు చుట్టుకుంటా మళ్ళీ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. నేను ఇది కొద్దిగానే అని మొత్తం నెయ్యి వేసి కలిపేసి ఉండలు చుట్టేస్తున్నాను. మొత్తం కలిసేట్టు కలుపుకొని మనకు ఉండకొచ్చిందో లేదో చెక్ చేసుకుని చాలకపోతే ఇంకూస్త వేసుకుని కలుపుకోవాలి. మినపసున్నుండలు హెల్త్కి చాలా మంచిది. ఎదిగే పిల్లలకు కూడా ఎంతో బలం. ఎవరైనా రోజు ఒక మినపసున్నుండ తింటే బలంగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఆ నెయ్యి మిగిలింది, ఇంకా 1/2 కప్పు కూడా పట్టలేదు. మొత్తం బాగా కలిసేట్టు కలిపేసుకుని మనకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవటమే. మంచి వేపుకునేప్పుడు మంచిగా నిదానంగా సిమ్లో వేపుకుంటే అంతా ఒకే కలర్లో సున్నుండ స్మెల్ బాగుంటుంది. మొత్తం అన్నీ అలా చుట్టుకుని పిల్లలకి, ఎదిగే పిల్లలకి రోజు స్కూల్ నుంచి వచ్చాక ఒక ఉండ ఇచ్చి పాలు కల్పిస్తే చాలా బలంగా ఉంటుంది. వెన్నుకి బలం, బోన్స్ కూడా బాగా ఎదుగుతాయి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.